ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. ఒక్క అవమానం చరిత్రను మార్చగలదా? ఒక్క గురువు సంకల్పం సామ్రాజ్యాన్ని సృష్టించగలదా? బలం లేకున్నా బుద్ధితో యుద్ధం గెలవచ్చా? అవమానాన్ని శక్తిగా మార్చుకుంటే మనిషి ఎలాంటి శిఖరాలకు చేరుకుంటాడో తెలుసా? అదే కథ చాణక్యుడు చంద్రగుప్తుడి మహాగాథ. నందసభలో జరిగిన అవమానం చాణక్యుడి హృదయంలో అగ్నిజ్వాలను రేపింది. కాని ఆ అగ్ని ప్రతీకారానికి కాదు, ధర్మస్థాపనకు మార్గం చూపింది. నందవంశం నాశనం చేయాలి అనే సంకల్పం ఆయనలో అచంచలంగా నిలిచింది. ఇక ఆయన ప్రతి అడుగు ఒక వ్యూహం, ప్రతి ఆలోచన ఒక ఆయుధం. చాణక్యుడు అడవిలో నడుస్తూ తనలో తనతో ఇలా మాట్లాడుకుంటున్నాడు. బలంతో యుద్ధం చేయడం సాధ్యం కాదు, కానీ బుద్ధితో సామ్రాజ్యాన్ని కూలదేయడం సాధ్యం. ముందుగా నాకు సరైన నాయకుడు కావాలి, ధర్మాన్ని నిలబెట్టే రాజు నాకు కావాలి. జరిగిన అవమానంతో, చేసిన శపథంతో తదుపరి కార్యాచరణ కోసం ఓ నిశ్శబ్దమైన ఏకాంత ప్రదేశంలో, అడవి వాతావరణంలో చాణక్యుడు ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. కాలక్రమంలో చాణక్యుడు దేశమంతా తిరుగుతూ తన సంకల్పాన్ని నెరవేర్చగల వ్యక్తి కోసం నిశితంగా వెతుకుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు కొందరు పిల్లలు రాజు మంత్రి ఆట ఆడుతున్న దృశ్యాన్ని గమనిస్తాడు. అందులో ఒక బాలుడు రాజుగా వ్యవహరిస్తూ న్యాయంగా తీర్పులు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. అతని దృష్టి ఆ చిన్న బాలుడిపై పడింది. అతని కళ్లల్లో ధైర్యం, మాటల్లో నాయకత్వం స్పష్టంగా కనిపించాయి. ఆ బాలుడే చంద్రగుప్తుడు. చాణక్యుడు అతని ధైర్యం, నాయకత్వ లక్షణాలు చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే అతన్ని దగ్గరకు పిలిచి మాట్లాడతాడు. అతని తెలివి, ధైర్యం చూసి ఇతనే నేను వెతుకుతున్న నాయకుడు అని నిర్ణయించుకుంటాడు. బాలక, నీలో ఒక రాజు కనిపిస్తున్నాడు. నీవు రాజ్యం పాలించేందుకు సిద్ధమా? గురుదేవా, నేను సాధారణవాడిని. నాకు రాజ్యం ఎలా సాధ్యమవుతుంది? సాధారణుణ్ణి అసాధారణ్ణిగా మార్చేవాడే గురువు. నేను నిన్ను తయారు చేస్తాను. నీవు ధర్మాన్ని స్థాపించాలి. చంద్రగుప్త, ఈ నందవంశానికి అసలైన రాజువు నువ్వే. మీ నందవంశంలో మురకు జన్మించిన నీకు అన్యాయం జరిగింది. నీకు జరిగింది అవమానం. నాలోనూ అగ్నిపర్వతం. అందుకే నీలోని అగ్నిని నేను రాజ్యాన్ని మార్చే శక్తిగా మలుస్తాను. మగధ రాజ్యంలో ధర్మస్థాపనకు నడుం కడతాను. నవనందరాజుల అహంకారం అణచి నీకు పట్టాభిషేకం జరిపిస్తాను. కానీ గుర్తుంచుకో, ఇది ప్రతీకారం కోసం మాత్రం కాదు, ధర్మస్థాపన కోసం మాత్రమే. ఈ మాటలతో చంద్రగుప్తుడు గౌరవంగా గురువుకు నమస్కరిస్తూ, ఆచార్య, ఇక మీదట నా జీవితం మీకు అంకితం. మీ ఆజ్ఞే నా మార్గం. అప్పుడు చాణక్యుడు ఆశీర్వదిస్తూ, విజయభేరి మోగించే రోజు దగ్గరలోనే ఉంది చంద్రగుప్త. సిద్ధంగా ఉండు. ఇప్పుడు ప్రారంభమవుతోంది నిజమైన యుద్ధం. ఆ క్షణం నుంచి ప్రారంభమైంది గురు శిష్యుల మహాప్రయాణం. తక్షశిలకు తీసుకువెళ్లి చాణక్యుడు చంద్రగుప్తుడికి విద్యలు నేర్పాడు. యుద్ధ విద్య, రాజకీయ శాస్త్రం, దౌత్యం, వ్యూహాలు. ప్రతి విషయంలో అతన్ని అగ్రగణ్యుడిగా తీర్చిదిద్దాడు. శిక్షణలో భాగంగా ఎన్నో సందేహాలను కూడా తీర్చాడు చాణక్యుడు. చంద్రగుప్త, బలం కంటే బుద్ధి గొప్పది. శత్రువు బలహీనతను తెలుసుకుని దాన్నే ఆయుధంగా మార్చాలి. అదే చాతుర్యం. అలా చాణక్యుడు నందరాజ్యంలో అసంతృప్తిగా ఉన్న ప్రజలను, సైనికులను తన వైపుకు తిప్పుకుంటాడు. గూఢచారుల్ని పంపించి శత్రు రహస్యాలను తెలుసుకుంటాడు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఉంటాడు. అలా రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. సైనికులను ఉద్దేశించి చాణక్యుడు, మనకు యుద్ధం కేవలం సింహాసనం కోసం కాదు, ఇది మన ధర్మం కోసం, ప్రజల బాధలు తీర్చడం కోసం. మనం వారి కోసం పోరాడాలి అంటూ సైనికులను పురిగొల్పుతాడు. ఆజ్ఞాపించండి ఆచార్య, మీకోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధం. అలా చివరకు సమయం వచ్చింది. చంద్రగుప్తుడు తన సేనతో ముందుకు కదిలాడు. యుద్ధభూమి మార్మోగింది. నందసేనలపై వ్యూహాత్మక దాడులు జరిగాయి. ఆ యుద్ధ సమయంలో చంద్రగుప్తుడు, గురుదేవా, మనం విజయం సాధిస్తామా అని మళ్లీ సందేహంతో ఉన్న చంద్రగుప్తుడికి, చాణక్య, సంకల్పం ఉన్న చోట విజయం తప్పదు, ముందుకు సాగు అంటూ ధైర్యం చెబుతాడు చాణక్యుడు. వీర గర్జనలతో యుద్ధభూమి మారుమోగిపోయింది. నందసేనల్ని ఒక్కటొక్కటిగా ఓడిస్తూ ముందుకు సాగాడు చంద్రగుప్తుడు. చాణక్యుడు తన వ్యూహాలతో శత్రువులను మట్టి కరిపిస్తాడు. చివరకు మగధ సింహాసనం కదిలిపోయింది. ధననందుడి అహంకారం నేలమట్టమైంది. నందవంశం
చరిత్రలో కలిసిపోయింది. మగధ సింహాసనం చంద్రగుప్తుడి ఆధీనంలోకి వచ్చింది. గురుదేవా, ఇది మీ విజయం, మీ శపథం నెరవేరింది అంటూ చంద్రగుప్తుడు తన గురువుతో అంటాడు. చంద్రగుప్త, ఇది నా ప్రతీకారం మాత్రమే కాదు, ఇది ధర్మ విజయం. రాజు ప్రజల కోసం ఉండాలి, కానీ ప్రజలు రాజు కోసం కాదు. అలా చాణక్యుడి బుద్ధి, చంద్రగుప్తుడి శౌర్యం కలిసి ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించాయి. అవమానం ఒక సంకల్పంగా మారింది. సంకల్పం చరిత్రను మార్చింది. అప్పుడే చాణక్యుడు తన జడల్ని మళ్లీ ముడివేసుకున్నాడు. అతని ముఖంలో కనిపించింది గర్వం కాదు, ధర్మం గెలిచిన ఆనందం. ఆ సమయంలో చాణక్యుడు, ఇది నా ప్రతీకారం కాదు, ఇది ధర్మం సాధించిన విజయం అంటాడు. చంద్రగుప్తుడు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. దేశం మొత్తం కొత్త దిశగా అడుగులు వేసింది. ఇది చాణక్య చతురతతో చక్రవర్తి సింహాసన సాధన, అవమాన అగ్నితో ఆవిర్భవించిన ధర్మ విజయం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: సరైన నాయకత్వం, ధర్మబద్ధమైన లక్ష్యం ఉంటే సమాజాన్ని మార్చడం సాధ్యమేనని. నేటి తరంలో కూడా మనం కోపంతో కాక చిత్తశుద్ధితో, చాతుర్యంతో ముందుకు సాగాలని, కష్టాలు వచ్చినప్పుడు వెనక్కు తగ్గకుండా వాటిని అవకాశాలుగా మార్చుకోవాలని, ధర్మం నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ ఫలితమిస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తివంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన బొరబడి, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.